ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని నిర్ణయించారు. ఈ క్రమంలో ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది. ఇక బీఎస్సీ సమావేశంలో ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, హరీష్ రావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనమినేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తాము ఎవరినీ బీఎస్సీ సమావేశం నుండి వెళ్లమని చెప్పలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకు బీఎస్సీ, బీఆర్ఎస్ నుండి ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇద్దరు ఎవరో నిర్ణయం తీసుకోండి అన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుండి కేసీఆర్, కడియం పేర్లు ఇచ్చారని చెప్పారు. అయితే కేసీఆర్ రావడం లేదు కాబట్టి తాను వస్తా అని హరీష్ రావు అన్నారని శ్రీధర్ బాబు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్, బీఎస్సీ సమావేశాల, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కాసేపటి క్రితమే బీఏసీ సమావేశం ముగిసింది. సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనేది చర్చ జరిగింది. ఈ నెల 13వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని చెప్పేసి బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఛాంబర్లో జరిగినటువంటి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కడియం శ్రీహరి, కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత ఓవైసీ పాల్గొన్నారు. బీజేపీకి ఆహ్వానం అందలేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. సిఎల్పీ నేతకు సంబంధించి వాళ్ళు ఇప్పటివరకు డిసైడ్ చేసుకోకపోవడంతో బీజేపీని ఆహ్వానించలేదన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సమావేశాలకు సంబంధించి ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలయ్యాయని చెప్పేసి చెప్పుకోవాలి. గవర్నర్ ప్రసంగం తర్వాత రేపటికి సభ వాయిదా పడింది. రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. ఎల్లుండి అంటే 10వ తేదీన డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇటు ఓటాన్ అకౌంట్ను, బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత మిగతా రోజులు దానిపై చర్చ ఉంటుంది అని చెప్పేసి ఈరోజు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశాలు బడ్జెట్కి సంబంధించి చర్చ 3 రోజులు ఉండడంపై మిగతా వాటికి ఆస్కారం లేదు అని చెప్పేసి బీఏసీ సమావేశంలో పాల్గొన్నటువంటి కడియం శ్రీహరి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే 12వ తేదీ తర్వాత వీలైతే తాము మళ్ళీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి సమావేశాల పొడిగింపుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పినట్టుగా ఆయన కాసేపటి క్రితమే మీడియాతో అంటే మీడియా పాయింట్లో మాట్లాడుతూ చెప్పారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి తాము అభయహస్తం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి అభయహస్తం హామీలను నిలదీస్తామని చెప్పేసి సమావేశాలు తేదీలు కుదించారు అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఇక ఈ బీఎస్సీ సమావేశానికి కడియం శ్రీహరితో పాటు ఇటు బీఆర్ఎస్ ఎల్పీ నేత మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా కడియం శ్రీహరిని వాళ్ళ పేర్లు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈరోజు ఆ బీఎస్సీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాకపోవడంతో హరీష్ రావు ఆ సమావేశానికి హాజరయ్యారు. కానీ ముందుగానే ఇచ్చిన పేర్లు ఉన్నాయి కాబట్టి సభ్యులు ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళకి సంబంధించే ఇద్దరు ఉండాలి అని చెప్పేసి అని అన్నప్పుడు ఇక హరీష్ రావు ఆ సమావేశం నుంచి బయటకు వచ్చారని చెప్పేసి చర్చ అయితే జరుగుతోంది. ఇక ఈ సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ధీటుగా సమాధానం చెప్తాము. అదేవిధంగా ఈ సమావేశాల్లోనే బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ నివేదిక కూడా అందింది. దానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి సీఎం కూడా అసెంబ్లీ సమావేశాల కంటే ముందు బీఆర్ఎస్కి ఛాలెంజ్ చేశారు. తాము సమావేశాలు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులకు చర్చకు అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ తీరా ఈరోజు బీఎస్సీ మీటింగ్లో మాత్రం 12వ తేదీ వరకే సమావేశాలు ఉంటాయని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇంకా చర్చించాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసి 13వ తేదీన సమావేశాల పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యారు. ఇక ఈసారి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చాలా అంశాలు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలోనే ఈసారి 2 గ్యారంటీ హామీలకు సంబంధించి సీఎం అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మహిళలకు ఇటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల లోపు విద్యుత్కు సంబంధించి అసెంబ్లీ వేదికగానే సీఎం అనౌన్స్ చేయబోతారని చెప్పేసి తెలుస్తుంది. మిగతా గ్యారంటీలకు సంబంధించి కూడా ఏంటి అనేది విపక్షాలు లేవనెత్తే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పబోతుంది. ఖచ్చితంగా 100 రోజుల్లో తాము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. జనకి ఎస్ అంటే రాష్ట్ర నీటి వాటాకి సంబంధించి కూడా కేంద్రాన్ని దగ్గర తాకట్టు పెట్టారని చెప్పి కూడా ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ ఈ నీటి వాటాలకి సంబంధించి కూడా ఈ రోజు బడ్జెట్లో ఏమైనా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా సునీల్? అసెంబ్లీ సమావేశాల కంటే ముందు ఇరిగేషన్కి సంబంధించి అయితే ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య పెద్ద చర్చకైతే దారితీసింది. ముఖ్యంగా కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి ఈ ప్రాజెక్టులకు అప్పచెప్పడానికి సంబంధించి 2 పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం విజిలెన్స్ని విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఎత్తి చేరింది. ఈ క్రమంలో 2 అధికారులపై వేటు వేశారు. ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్రావును ఆయన్ని తొలగించారు. ఇక కాళేశ్వరం ఇన్ఛార్జ్ ఈఎన్సీగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లను ఆయన అయితే సర్వీస్ నుంచి కూడా తొలగించారు. ఇక రాబోయే రోజుల్లో అసెంబ్లీలో చర్చించి దానికి సంబంధించి శ్వేతపత్రం ప్రకటిస్తామని చెప్పేశారు. ఇక కేఆర్ఎంబీకి కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పచెప్పడంపై కూడా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ గత సమావేశాల మాదిరిగానే ఈ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇరిగేషన్కు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జానకి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.